హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనకు ఈరోజు ఏంటంటే ఏపీ కోర్ట్ జాబ్స్ అనమాట. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ ఉన్నాయి కదా. సో స్టెనోగ్రాఫర్ కానీ, గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, వీటి సిలబస్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే త్వరలో ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఈ కోర్ట్ జాబ్స్ కు ఎగ్జామ్ షెడ్యూల్ అనౌన్స్ చేయబోతుందని ఉంది. సో ఆ ఉద్దేశంతో మనకు ఈ సిలబస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసినట్లయితే అసలు ఏంటి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది చూసినట్లయితే, సో ఈ కోర్ట్ జాబ్ వచ్చేసి కంప్లీట్ గా 80 మార్క్స్ కండి. ఓకే, ఇక్కడ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు 80 మార్క్స్ ఉంటుంది. ఒక 40 మార్క్స్ వచ్చేసి జీకే అండి. 40 మార్క్స్ జనరల్ స్టడీస్ జీకే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 40 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట, జనరల్ ఇంగ్లీష్. ఓకే, సో ఇలా 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఏపీ కోర్ట్ జాబ్స్ అండి. సో ఇక్కడ జీకే చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. సో ఓకే, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్, మ్యూజిక్, ఓకే, ఇండియన్ హిస్టరీ. సో ఇవి స్పెషల్ గా ఏంటంటే ఏపీ మీద అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవాలి. ఓకే, సో ఇది ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇవి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్, దీంట్లోకి వచ్చేసి 2 to 5 క్వశ్చన్స్ అనమాట. సో మనం హిస్టరీ చూసుకున్నట్లయితే 2 to 5 క్వశ్చన్స్, 2 to 5 మార్క్స్ వస్తాయండి. సో ద నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ దీంట్లోకి వచ్చేసి అనదర్ 2 to 5 మార్క్స్. ద నెక్స్ట్ పాలిటీ వచ్చేసి 2 to 5 మార్క్స్ అనమాట. ఓకే, పాలిటీ 2 to 5 మార్క్స్. ఈ విధంగా జనరల్ సైన్స్ వచ్చేసి 2 to 3 మార్క్స్. ద నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, అవార్డ్స్ కానీ, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఈ టాపిక్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. సో ఓకే, టోటల్ గా వచ్చేసి మనకు 40 మార్క్స్ కదా. ఈ 40 మార్క్స్ లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 10 మార్క్స్ ఉంటుందండి. సో ఇది ఏవైతే ఇక్కడ హిస్టరీ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ కానీ, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇవి ఏపీ మీద ఎక్కువ ఇష్యూస్ ఫోకస్ చేస్తూ చదవాలన్నమాట. సో ఇది ఈ 40 మార్క్స్ అండి. సో ఇక్కడ ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఒక 2 to 5 మార్క్స్ కి ఇండియన్ పాలిటీ చదవాల్సి వస్తుంది. సో ఇందులో వచ్చేసి బేసిక్స్ అనమాట, ఇన్ డెప్త్ కాకుండా బేసిక్ లెవెల్లో. సో ఈ ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఓకే, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ప్రతి మార్క్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనమాట. సో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్. ఓకే, సో రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఎర్రర్ స్పాటింగ్, సో ఇవన్నీ. సో దీని నెక్స్ట్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇవి మేజర్గా సిలబస్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసినట్లయితే అసలు ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడగడం జరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉందని చూసినట్లయితే మనకు ప్రీవియస్ గా 2 times ఆంధ్రప్రదేశ్ లో జరగడం జరిగింది ఎగ్జామ్ అనేది. సో ఆ ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే మనకు ఒక ఐడియా కోసం అండి ఇవి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కల్చరల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా హాస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ దట్ మేక్స్ ద టోటల్ 9 క్లాసికల్ డాన్సెస్ ఫార్మ్స్ అనమాట. సో 9 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అనమాట. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది సో క్లాసికల్ డాన్సెస్ అనేది ఒక 9 క్లాసికల్ డాన్సెస్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ 9 క్లాసికల్ డాన్సెస్ ఏంటివి? సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి, ఎందుకంటే సిలబస్ లో డాన్స్ అండ్ మ్యూజిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసినట్లయితే మనకి ఇండియాలో వచ్చేసి 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. సో అవి వచ్చేసి ఏంటి చూసినట్లయితే, ఓకే, సో ఇది ఇండియా మ్యాప్ ఈ విధంగా చూసుకున్నట్లయితే, ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఏపీకి వచ్చేసరికి కూచిపూడి అనమాట. ఏపీకి వచ్చేసరికి మనకు క్లాసికల్ డాన్స్ వచ్చేసి కూచిపూడి. ఓకే, కూచిపూడి. దెన్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడుకి వచ్చేసరికి భరతనాట్యం అండి. తమిళనాడు భరతనాట్యం. దెన్ నెక్స్ట్ వచ్చేసి కేరళ వచ్చేసరికి, కేరళకు 2 ఉంటాయండి క్లాసికల్ డాన్సెస్ ఇండియాలో ఉన్నట్టు క్లాసికల్ డాన్సెస్. ఒకటి వచ్చేసి కథకళి, కథకళి ఒకటి, మోహిని అట్టం అనమాట. దెన్ నెక్స్ట్ ఒడిస్సీ. ఇక్కడ వచ్చేసరికి నార్త్ ఇండియా వచ్చేసి మనకు కథక్ డాన్స్ అండి. ఇక్కడ ఈ కథకళికి మనకు కన్ఫ్యూజ్ అవుతాము. సో కథకళి కేరళ. ఓకే, కథకళి కేరళ. సో కథక్ వచ్చేసి నార్త్ ఇండియా. ద నెక్స్ట్ వచ్చేసి మణిపూరి వచ్చేసి మణిపూర్ అనమాట. మణిపూరి ఇదొక డాన్స్. వచ్చి సాత్రియా అనమాట, అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్ అనమాట. సో ఇది ఈ విధంగా మన ఇండియాలో సో 8 క్లాసికల్ డాన్సెస్. 9th one ఏంటి? ఓకే, 9th one చూసినట్లయితే చౌ అనమాట. సో ఈ చౌ అనేది ఏంటంటే
ఈ చౌ అనేది ఈస్టర్న్ ఇండియాలో సో ఉన్నటువంటి డాన్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకు వెస్ట్ బెంగాల్ కానీ, ఓకే, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ డాన్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద సంగీత నాటక అకాడమీ ఐడెంటిఫై చేస్తే సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది మనకు గుర్తించడం జరుగుతుంది. సో ప్రస్తుతం వచ్చేసి 8 క్లాసికల్ డాన్సెస్ అంటే 9th వన్ వచ్చేసి మనకు చౌగా గుర్తించడం జరిగింది. సో కంప్లీట్ గా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 9 క్లాసికల్ డాన్సెస్ అండి. సో ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డాన్సెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, సో ద ఫస్ట్ మేజర్ బ్రూటల్ మిటినీ ఎరప్టెడ్ అనే 10th జూలై 1806 అనమాట. ఓకే, 10th జూలై 1806 లో మనకు బ్రిటిష్ పీరియడ్ లో, ఓకే, బ్రిటిష్ పీరియడ్ లో 1806 లో జరిగింది. బ్రిటిష్ పీరియడ్ లో సో ఇన్ ద ప్రెసెంట్ డే తమిళనాడులో ఉందండి ప్రస్తుతం ఉన్నటువంటి ఇది ఏంటంటే విచ్ లాస్టెడ్ ఓన్లీ ఫర్ a day of Indian సిపాయి ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎగనిస్ట్ గా సో ఓకే తమిళనాడులో ఒక రివల్యూషన్ జరిగింది. సో అదేంటి ఇది చూసినట్లయితే మనకు ఎప్పుడు అంటే 1806 లో జరగడం జరిగింది. ఇది తమిళనాడులో. దీన్ని ఏమంటారంటే మనకు 1857 రివాల్ట్ కన్నా ముందు, ఓకే, 1857 రివాల్ట్ కన్నా ముందు ఏం జరిగిందంటే 1806 లో దీన్ని ఒక భారత జాతీయోద్యమం బ్రిటిష్ వాళ్ళ పైన ఎక్కువగా ఉద్యమం చేసినటువంటి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పినటువంటిది ఏంటిది, ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటిదంటే ఇది వేలూరు మిటినీ అనమాట. ఓకే, వేలూరు మిటినీ తమిళనాడులో జరిగింది. సో ఒక బ్రిటిష్ వాళ్ళ మీద మన భారతీయులు చేసినటువంటి తిరుగుబాటు అనమాట ఇది. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ద నెక్స్ట్ వచ్చేసి ద రేంజ్ రైజెస్ ఇన్ ద ఈస్టర్న్ గుజరాత్ స్టేట్స్ రన్నింగ్ ఈస్ట్ త్రూ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఈస్ట్ టిల్ ఛత్తీస్గఢ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మౌంటైన్ రేంజెస్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ రేంజెస్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే గుజరాత్ లో ఆరిజినేట్ అవుతుంది అన్నాడు. సో ఓకే, గుజరాత్ లో ఆరిజినేట్ అయ్యి ఇక్కడ గుజరాత్ లో ఆరిజినేట్ అవుతుంది అన్నాడు. ద నెక్స్ట్ రన్నింగ్ ఈస్ట్ త్రూ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. సో ఈ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ దాకా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉండేది ఏంటంటే మనకు వింధ్యా సాత్పురా, రైట్, వింధ్యా సాత్పురా అనమాట. సో ఇక్కడ ఆప్షన్ లో మనకు వచ్చేసి సాత్పురా ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఈ రేంజెస్ మీద క్వశ్చన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు రేంజెస్ ఏంటివి? సో మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడ కారాకోరం రేంజ్ ఉందండి. ఓకే, కారాకోరం రేంజెస్ సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. సో కారాకోరం రేంజెస్ ఇక్కడ వచ్చేసి మనకు K2 అనమాట. సో మనకు రీసెంట్ గా పహల్గామ్ అటాక్ విషయంలో సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ కారాకోరం రేంజ్. సో ఇక్కడ వచ్చేసి లదక్ అనమాట. ఓకే, లదక్ రేంజ్ ఇక్కడ ఉంటుంది. ద నెక్స్ట్ ఇక్కడ జస్కర్. ఓకే, ఇక్కడ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ అనమాట. ఓకే, గ్రేటర్ హిమాలయాస్ అంటాం కదా, గ్రేటర్ హిమాలయాస్ ఉంది. ఇక్కడ పీర్పంజల్ ఉంటుంది. దాని కింద వచ్చేసి శివాలిక్ రేంజెస్ అనమాట. శివాలిక్ రేంజెస్ అనేది ఇక్కడ ఉంటున్నాయి. సో ఒక ఇండియా మ్యాప్ ఇలా చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ ఇలా చూసుకున్నట్లయితే సో కారాకోరం రేంజ్, ఆ కారాకోరంలో K2 శిఖరం ఉంటుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి లదాఖ్ రేంజ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి లదాఖ్, ఇటు సైడ్ లో వచ్చేసి ఏంటంటే లదాఖ్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇది మనకు జస్కర్ రేంజ్, ఆ తర్వాత గ్రేటర్ హిమాలయస్, శివాలిక్, పీర్పంజల్. ఇక్కడ పీర్పంజల్ ఈ రేంజ్ ఆర్డర్ కానీ సో ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రీసెంట్ గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే సాత్పురా రేంజ్ మనం ఏంటి చూసాము. ద నెక్స్ట్ వచ్చేసి పీర్పంజల్, కారాకోరం చూడడం జరిగింది. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఆరావళి అనమాట. సో ఆరావళి అనేది కరెంట్ అఫైర్ ఇష్యూలో ఉందండి. సో ఈ ఆరావళి ఏంటంటే ఓకే ఇక్కడ మనకు ఓకే ఆరావళి రేంజ్ ఉంది కదా. సో పురాతన ముడతల పర్వతాలు అనమాట. సో ఈ ఆరావళి అనేది గుజరాత్ నుంచి, గుజరాత్, ఇక్కడ రాజస్థాన్, ఇక్కడ హర్యానా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ అనమాట, యూనియన్ టెరిటరీ ఢిల్లీ. సో ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా విస్తరించి ఉన్నది ఆరావళి పర్వతాలు. సో దీంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్ ఏంటంటే గురు శిఖర్ అనమాట. ఓకే, ఆరావళి మౌంటైన్స్ గురు శిఖర్, గురు శిఖర్ ఇక్కడ హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి గురు శిఖర్. మనకు రీసెంట్ గా ఏంటంటే మన భారత ప్రభుత్వము ఓకే గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనమాట, గ్రీన్ వాల్ ఆరావళి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో గ్రీన్ వాల్ ఆరావళి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ స్టేట్స్ లలో ఈ ఆరావళి పర్వతాలు ఉన్నాయి? ఇవి ఏంటి అంటే పురాతన ముడత పర్వతాలు అంటారు, ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనమాట. ఓకే, ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని సో అంటాము. సో న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్ వచ్చేసి మనకు హిమాలయస్ అండి. సో ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ముడత పర్వతాలు. సో ఇక్కడ మనం ఆరావళి పర్వతాల గురించి మాట్లాడుతున్నాం. సో ఇది వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, హర్యానా,
ఢిల్లీలో ఉంది. సో ఇక్కడికి నుంచి ఇక్కడికి ఎన్ని డిస్టెన్స్ వచ్చేసి మనకు 1400 కిలోమీటర్స్ అనమాట. సో ఓకే 5 మీటర్స్ విడ్త్ తోని ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఇది మనకు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంటే సహారా గ్రేట్ సహారా ప్రాజెక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డిజర్ట్ ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని గ్రీనరీగా మార్చడమే ఈ గ్రేట్ ఆరావళి ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఉంది కదా, సో ఇన్కార్పొరేటెడ్ అండ్ ద పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ వచ్చేసి 2007లో తీసుకురావడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 2008 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఓకే వచ్చినటువంటి క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రొవిజన్ డిక్లేరింగ్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్ లిస్ట్ లైస్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే ఇక్కడ ఏంటంటే సో డిక్లేరింగ్ దట్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇది అనమాట. కీవర్డ్ వచ్చేసి బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్ అనమాట. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు సో ఏ ఆర్టికల్ అనమాట, సో ఏ ప్రొవిజన్ యూజ్ చేయడం జరిగింది, ఆర్టికల్ 356 అనమాట. ఓకే ఆర్టికల్ 356 అనేది మనకు కరెంట్ అఫైర్ ఇష్యూలో ఉంది రీసెంట్ గా గత సంవత్సరం నుంచి కూడా. ఎందుకంటే మణిపూర్లో మనకు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ అనమాట. అసలు ఈ ఆర్టికల్ 356 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే స్టేట్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే ఆర్టికల్ 356 వచ్చేసి మనకు స్టేట్ ఎమర్జెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఈ ఎమర్జెన్సీ ఏంటి, ఆర్టికల్ 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. ద నెక్స్ట్ ఆర్టికల్ 356 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ అంటాము. దీన్ని ప్రెసిడెంట్ రూల్ అని అంటాము. ఓకే ప్రెసిడెంట్ రూల్ అంటాము. ద నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 360 వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో స్టేట్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగింది, స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగింది. బట్ మన ఇండియాలో వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు కూడా ఇంపోజ్ చేయలేదు. ఓకే ఎప్పుడు కూడా ఇంపోజ్ చేయలేదు. ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు చాలా సార్లు. అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపోజ్ చేసింది ఎక్కడ అంటే ఇక్కడ వచ్చేసి మనకు మణిపూర్ అండి. ఆర్డర్ వచ్చేసి మణిపూర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అనమాట. ఓకే సో ఇవి వచ్చేసి ఆర్డర్ అండి. ద నెక్స్ట్ ఇది ఆర్డర్. ద నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసి పీరియడ్ పరంగా చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ద నెక్స్ట్ వచ్చేసి పంజాబ్, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మనకి ఏంటంటే మణిపూర్ అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. క్వశ్చన్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు సో ఏ ప్రొవిజన్ ప్రకారం సో ఇదే ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది క్వశ్చన్. ద నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ది 9 రాసాస్ ఆఫ్ క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్సెస్ లో మనకు ఏంటంటే రాగాలు ఉంటాయండి, భావము, రామగము ఇవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో రౌద్రము, సో అద్భుతము, సో బిదస్తా ఇవన్నీ ఉంటాయి కదా. సో మహారాస అనేది దీంట్లో ఉండదండి, పార్ట్ కాదు. ఓకే నాట్ అన్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ద నెక్స్ట్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ ద పొలిటికల్ అగ్రిమెంట్ కన్క్లూడెడ్ బై మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్ అనమాట. సో మహాత్మా గాంధీకి మనకు లార్డ్ ఇర్విన్ కి, సో మనకు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ కి మహాత్మా గాంధీకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫామ్ కావడం కోసము ఏంటంటే ఇక్కడ ఇర్విన్ కి గాంధీకి మధ్య ఒప్పందం కుదిరింది. సో అది వచ్చేసి దీని తర్వాత మనకు మహాత్మా గాంధీ గారు సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కి అగ్రి అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం మహాత్మా గాంధీజీ వచ్చేసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్స్ అవుతారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపుకెళ్ళి పార్టిసిపెంట్ గా ఉంటారనమాట. సో గాంధీజీ సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మనకు ఐఎన్సీ అనేది బైకాట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడు జరిగింది అన్నారు కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ 1931 అనమాట. సో 1932 కాదండి. సో ఇక్కడ మనకు ఎలిమినేషన్ మెథడ్ అనేది 1932 కాదు, 1947 లేనే లేదు. సో 1945 కూడా లేదు. సో 1931 అనమాట. ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా ద టర్మ్ ఆఫ్ ఫస్ట్ వార్ ఆఫ్ popularized by in his book the history of war of independence అనమాట. ఓకే మనకు the history of war of independence, the first war of independence అంటాము. దీన్ని మనకు 1857 రివోల్ట్ మీద మాట్లాడడం జరిగింది కదా. సో విడి సావర్కర్ అనమాట. సో ఎవరు దీంట్లో చూసినట్లయితే రామచంద్ర గుహ వచ్చేసి ఆర్కే నారాయణ్,
వినాయక్ దామోదర్ సావర్కర్, విక్రమ్ సింగ్ అనమాట. ఓకే, విక్రమ్ సింగ్. ఇక్కడ విడి సావర్కర్ వచ్చేసి మనకు 1857 తిరుగుబాటు మీద సో సిపాయి మిటిని ఉంది కదా, దాన్ని వచ్చేసి దేంటంటే హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని అనడం జరిగింది అనమాట. సో ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అనడం జరిగింది. సో విడి సావర్కర్ ఇక్కడ. ద నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ద నాట్ సూటబుల్ టు గ్రో ఏరోబిక్ రైస్ అనమాట. ఓకే, రైస్ గురించి, కల్టివేషన్ గురించి ఏది ఇందులో నాట్ సూటబుల్ అన్నాడు. సో ఇది అనమాట మార్షీ సాయిల్. సో నెక్స్ట్ అప్లాండ్ ఏరియాస్, మిడ్ అప్లాండ్ ఏరియాస్ వేర్ ఫాల్ట్. సో ఇవి ఇక్కడ మనకు హైట్ ఎక్కువ తక్కువ కూడా అక్కడ వరి అనేది, ప్యాడీ అనేది సో కల్టివేట్ చేయొచ్చు. దెన్ అప్పర్ స్లోప్స్ ఆఫ్ టెర్రస్ ప్లేన్స్ లో కూడా ఎస్పెషల్ గా మనకి ఇది మౌంటైన్ ఏరియాస్ లో మనం ఎక్కువ కూడా ఇది ఎక్కువ కల్టివేట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి డీప్ సాయిల్స్ విచ్ కెన్ సప్లై వాటర్ అండ్ క్రాప్ బిట్వీన్ ద రెయిన్ ఫాల్స్. సో ఎక్కడైతే రెయిన్ ఫాల్ బేస్డ్ మనకు రైస్ అనేది, ప్యాడీ అనేది కల్టివేట్ చేస్తాం కదా, సో ఇది కూడా ఉంటుంది అవైలబుల్. నెక్స్ట్ ఇక్కడ ఉండదండి. సో మనకి ఇక్కడ అడిగింది ఎక్కడ ఉండదు అని అడిగాడు కదా, marshy soil near the seashores which can supply water all the time అన్నమాట. సో ఆల్ ది టైమ్ ఉన్నప్పుడు, ఫ్లో అనేది ఉండకుండా ఉన్నప్పుడు సో ఇక్కడ అనేది ప్యాడీ అనేది కల్టివేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అనమాట. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అనేది విక్టిమ్స్ కి ఏంటంటే హీనస్ క్రైమ్స్ బై ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్స్. ఇక్కడ ఏజ్ అడిగాడండి. ఓకే, ఏ ఏజ్ వరకు సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే సో 16 to 18 అనమాట. ఓకే, 16 years నుంచి 18 years కి ఇది అనమాట జువెనైల్ జస్టిస్. అయితే మనకు రీసెంట్ గా వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 లో వచ్చింది కదా. సో ఇది గత సంవత్సరం నుంచి కూడా చాలా ఇష్యూలో ఉందండి. సో ఇది దీని మీద ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఏంటంటే ఇక్కడ పోక్సో యాక్ట్ ఎన్ని సంవత్సరాల వరకు అప్లికేబుల్ అవుతుందంటే బిలో 18 years అనమాట. సో 18 years అనేది మ్యాండేటరీగా గుర్తుంచుకోండి. ఓకే, 18 years. ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ ఏ ఇయర్ లో తీసుకురావడం జరిగింది? 2012 లో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ బిలో 18 years అందరికి కూడా సో ఈ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో కోర్టు మూవీ వచ్చింది. ద నెక్స్ట్ 2 తెలుగు స్టేట్స్ లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. సో అందువల్ల సో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఫార్మ్డ్ ద కమిటీ చైర్డ్ బై ప్రిపేరింగ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జూన్ 2017 అనమాట. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రమోట్ చేయడానికి ఒక కమిటీ అపాయింట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఒక కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. సో అది రిపోర్ట్ అనేది May 31, 2019 లో సబ్మిట్ చేశారన్నారు. సో ఆ కమిటీ మెంబర్ ఎవరు? సో చైర్మన్ ఎవరు? ఇక్కడ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యం, సో ఆర్ఎస్ సుబ్రహ్మణ్యం. ద నెక్స్ట్ రమేష్ పొఖ్రియాల్ నాసికాన్, ద నెక్స్ట్ సంజయ్ కన్రావ్ దోత్రే. సో వీళ్ళు ముగ్గురు కూడా కాదండి. సో అది ఇక్కడ వచ్చేసి కస్తూరి రంగన్ అనమాట. సో ఇక్కడ ఎందుకు అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని సో ఏ కమిటీ ప్రకారం తీసుకున్నారు అంటే ఇక్కడ డాక్టర్ కస్తూరి రంగన్ అనమాట. సో డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 10+2+3 అనమాట. ఓకే, అప్ టు ఇది 10th క్లాస్ వరకు ఉంటుంది, +2 ఇంటర్మీడియట్, దెన్ నెక్స్ట్ డిగ్రీ అనమాట. సో ఈ 15 years ఎడ్యుకేషన్ అనేది మనకి ఏంటంటే రీప్లేస్ చేస్తుంది. దీన్ని ఎలా చేంజ్ చేసింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి అంటే ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 5+3+3+4 అనమాట. ఓకే, సో ఇది 15 years అనమాట. సో ఇలా చేంజ్ చేయడం జరుగుతుంది. అసలు ఎడ్యుకేషన్ మీద మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండండి. సో ఇది వచ్చేసి మనకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసి మనకు 2002లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారము రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. సో దీన్ని వచ్చేసి ఆర్టికల్ 21A జాయిన్ చేయడం జరిగింది అనమాట. ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చెప్తుంది. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎవరెవరికి ఏజ్ వాళ్ళకు అంటే 6th to 14th అనమాట. 6th to 14th అనమాట. 6th నుంచి 14th వరకు ఏజ్ ఉన్న వాళ్ళకి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగిందంటే ఆర్టికల్ 21A క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 వచ్చినటువంటి యాక్ట్ అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. సో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చేసి 2009లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట 2000. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేయాల్సింది. ద నెక్స్ట్ వచ్చేసి అనదర్
అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, అనదర్ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసి, on December 21st which two planets will meet the great conjunction the closest that could be so seen in the sky together nearly 800 years అన్నమాట. ఓకే, ఇక్కడ ఇది అన్నమాట. సో ఇక్కడ ప్లానెట్స్ గురించి అడగడం జరిగింది. సో జనరల్ గా మనకు ప్లానెట్స్ వచ్చేసి ఒకప్పుడు 9 ఉంటుండే. సో బట్ ఇప్పుడు ఏంటంటే 8 ప్లూటో అనేది తీసేశారు, రిమూవ్ చేయడం జరిగింది ప్లానెట్స్ నుంచి. సో ఇక్కడ మనకి ఏంటంటే సన్, ఓకే, వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఆ తర్వాత ఎర్త్, మార్స్, జూపిటర్, ఆ తర్వాత వచ్చేసి సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. సో దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇది అన్నమాట 8 ప్లానెట్స్: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఓకే, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇవి ఉన్నాయి అనమాట. సో 8 ప్లానెట్స్. ఇక్కడ 4 ప్లానెట్స్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మధ్యలో వచ్చేసి మనకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందండి. సో ఈ 4 ప్లానెట్స్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వీటిని ఏమంటారు అంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. వీటిని వచ్చేసి గ్యాసియస్ ప్లానెట్స్ అంటారు. ఓకే, సో అయితే ఇక్కడ 800 years తర్వాత కాంజుగేషన్ ఫామ్ అయింది. దాన్ని దేని మధ్యలో అంటే సో జూపిటర్ కి సాటర్న్ కి మధ్యలో అండి, జూపిటర్ కి సాటర్న్ కి మధ్యలో. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ఈ జూపిటర్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ మూన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ మూన్స్ అనేవి ఎక్కువ ఉన్నటువంటి గ్రహం ఏది అంటే సో ఇది జూపిటర్ అనమాట. ఎర్త్ ట్విన్ అనేది ఏంటంటారంటే వీనస్ అంటారు అనమాట. హార్టెస్ట్ ప్లానెట్ కూడా సో వీనస్ అనమాట. ఇక్కడ మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇది ఎర్త్ మనకి ఎన్నో ప్లేస్ లో ఉంది, 3rd place లో ఉంది. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హూ బికేమ్ ద ఫస్ట్ బ్యాటర్ ఇన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ టు స్కోర్ 1000 runs అగైన్స్ ద సింగిల్ టీమ్ అండ్ ఐపీఎల్ మ్యాచ్ లో ఎవరు 1000 runs ఫస్ట్ కొట్టారంటే సో రోహిత్ శర్మ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ద స్టడీ ఆఫ్ ఫ్రూట్ ఎస్పెషల్లీ సైన్స్ ఆఫ్ గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటారంటే పోమోలజీ. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. సో ఇది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఒకటి వస్తుంది. ఇది అన్ని స్టడీస్ గురించి చదువుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ ని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ గా కోర్సెస్ అని సిలబస్ ప్రకారం కంప్లీట్ గా కోర్సెస్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో చెప్పడం జరిగింది. సో ఈ కోర్సెస్ ఫీ వచ్చేసి 999 రూపీస్ అయితే ఆఫర్ ఉండడం జరిగింది. ఆఫర్ తో 499 రూపీస్ కి ఈ కోర్స్ అనేది అవైలబుల్ లో ఉందండి. సో మనకు డిస్క్రిప్షన్ లింక్ లో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో యాప్ ఉంటుంది. సో లేదా టెలిగ్రామ్ లోకి వెళ్ళి మనకు వచ్చేసి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఓకే, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ని దృష్టిలో ఉంచుకొని మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో హైకోర్టు జాబ్స్ కావాల్సినటువంటి అన్ని క్లాసెస్ కూడా ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి సో కోర్స్ వచ్చేసి కంప్లీట్ ఫీ వచ్చేసి 999 రూపీస్ కి, ఆఫర్ వచ్చేసి 499 రూపీస్ కి ఉంది. సో ఇవి మనకు ప్లే స్టోర్కి వెళ్ళి ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సిరి మహోత్సవం ఇస్ ద యూనిక్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్. సో మనకి సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది కానీ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ కానీ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటివి ఏంటంటే క్లియర్ గా ఉంది. సో ఎస్పెషల్ గా మనకు ఏపీని ఫోకస్ చేస్తూ అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ ఫెస్టివల్ అనమాట సిరి మహోత్సవం అనేది ఏ స్టేట్ లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో ఉందంటే సో విజయనగరంలో అనమాట. ఓకే, విజయనగరంలో ఉంది. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది క్వశ్చన్ అండి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఓకే, సో భారతదేశంలో తొలిసారిగా ఒలింపిక్స్ లో ఏ సంవత్సరంలో పార్టిసిపేట్ చేశారు? ఓకే, ఏ సంవత్సరంలో అంటే 1900లో మన ఇండియా వచ్చేసి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చేసి మనకు బ్రాంజ్ మెడల్ వచ్చేసింది 2024లో. అసలు 2024లో ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరిగినాయండి? ఫ్రాన్స్ లో జరిగినాయి. ఓకే, ఫ్రాన్స్ లో జరిగినాయి. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్స్ లో ప్యారిస్ లో జరిగినాయి. సో దీంట్లో వచ్చేసి మనకు బ్రాంజ్ మెడల్ వచ్చేసింది. సో బ్రాంజ్ మెడల్ సో ఎవరికంటే మను బాకర్ అనమాట. ఓకే, ఇది మను బాకర్ షూటర్ కి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో క్వశ్చన్ వచ్చేసి దీని రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో సహాయ నిరాకరణ ఉద్యమంలో నో ట్యాక్స్ ప్రచారం ప్రారంభించినటువంటి పెదనందిపాడు అనమాట. పెదనందిపాడు
సో ఈ పెదనందిపాడు అనే గ్రామం ఏ జిల్లాలో ఉందంటే గుంటూరు డిస్టిక్ లో ఉంది. సో ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనమాట. సో ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి చూసినట్లయితే, ఓకే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చేసి 1920లో స్టార్ట్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ అనమాట. ఓకే, మహాత్మా గాంధీ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఆపడం జరిగిందంటే 1922లో చౌరా చౌరీ ఇన్సిడెంట్స్ ద్వారా, చౌరా చౌరీ ఇన్సిడెంట్ జరిపినప్పుడు సో దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఆపడం జరిగింది అనమాట మహాత్మా గాంధీ గారు. ఓకే, సో అయినప్పుడు అప్పుడు రీజనల్ గా కొన్ని ప్లేసెస్ లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో నో ట్యాక్స్ అనమాట. సో నో కోఆపరేషన్ మీన్స్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది, సో నో ట్యాక్స్ అనేది ఒక తీసుకొచ్చారు. సో ఇక్కడ గుంటూరు డిస్టిక్ లో, ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు డిస్టిక్ లో పెదనందుపాడులో సో పర్వతనేని వీరయ్య చౌదరి అనమాట. ఓకే, పర్వతనేని వీరయ్య చౌదరి ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో ఇతను ఎక్కడంటే గుంటూరు డిస్టిక్ లో పెదనందిపాడిలో సో ఇతను ఏంటంటే నో ట్యాక్స్ అనమాట, నో ట్యాక్స్ ప్రచారం చేయడం జరిగింది. ఓకే, ఇది ద నెక్స్ట్ మనకు ఎక్కడ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిపోయింది. సో చౌరా చౌరీ ఏ ఇన్సిడెంట్ అండి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనమాట. ఇక్కడ ఒక 22 మంది పోలీసు వాళ్ళు ఓకే చంపేయడం జరిగింది, ఉద్యమకారులు కాల్చివేయడం జరిగింది. సో అందువల్ల ఇది అనమాట నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి సో ఒక యాప్, సో నేమ్ అనమాట. సో యాంటీ కరప్షన్ ని సెర్చ్ చేయడానికి ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో అనేది, సో ఏసీబీ కదా. సో దీని పేరు మీద ఏసీబీ వచ్చేసి 14400. సో ఈ యాప్ తీసుకురావడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనమాట 2022లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి హూ ఎస్టాబ్లిష్ ద కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనమాట. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది ఒక లైబ్రరీ అండి. సో ఇది హైదరాబాద్ లో. సో అసలు ఈ లైబ్రరీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? రావిచెట్టు రంగారావు గారు, సో రంగయ్య నాయుడు, సో పార్థసారథి నాయుడు, సో ద నెక్స్ట్ కొమర్రాజు లక్ష్మణరావు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ తెలంగాణ లైబ్రరీ మూవ్మెంట్ అంటారు, కొమర్రాజు లక్ష్మణరావు. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందంటే 1901లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఉంది ఈ లైబ్రరీ వచ్చేసి మనకు హైదరాబాద్ లో ఉందండి. ఓకే, హైదరాబాద్ లో ఉంది. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ తెలంగాణ లైబ్రరీ మూవ్మెంట్ అంటారు. ఓకే, ఇది ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గదర్ పార్టీ అనేది ఒక పార్టీ అండి. గదర్ పార్టీ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి ప్రవాస భారతీయులతో కూడిన అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం అనమాట. సో ఇది 1913లో ఎక్కడ స్థాపించబడడం జరిగింది? సో గదర్ పార్టీ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, గదర్ పార్టీ గురించి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. ఈ గదర్ పార్టీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు తరిమి కొట్టడానికి స్టార్ట్ చేసినటువంటి పార్టీ, కానీ ఇది భారతదేశంలో స్టార్ట్ చేయలేదు. ఎక్కడ? ఓకే, సౌత్ ఆఫ్రికానా, జపానా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానా, చైనానా? ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఈ ఇయర్ వచ్చేసి 1913 అండి. 1913లో ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ వచ్చేసి సోహన్ సింగ్ అనమాట. ఓకే, సోహన్ సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని సెక్రటరీ వచ్చేసి లాల్ హర్దయాల్. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. సో ఎక్కడ? శాన్ ఫ్రాన్సిస్కోలో యుఎస్ఏలో స్టార్ట్ చేయడం జరిగింది. సో 1913 బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడమే సో ఈ పార్టీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఇది. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చినటువంటి క్వశ్చన్, నిర్గుణి అండ్ శృంగారి అనేవి భారతదేశంలో ఏ జానపద సంగీత రూపానికి సంబంధించినవి? లావణి అనమాట. లావణి డాన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏ స్టేట్ లో ఉంటుందంటే మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకే, ది నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో కింది అంశాలలో ఏది యునైటెడ్ కింగ్డమ్ నుంచి గ్రహించడం జరిగింది? యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో మనకు రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది బారోడ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ కదా, వేరియస్ కాన్స్టిట్యూషన్స్ కదా. సో అట్లా ఏమేమి తీసుకున్నామో మనం చూసినట్లయితే ఇవి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఏం తీసుకోవడం జరిగింది అని అన్నాడు అనమాట క్వశ్చన్ వచ్చేసి. ఓకే, మనకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నటువంటి వాటిలో చాలా ఉన్నాయండి. సో అందులో వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ లో వచ్చేసి జుడిషియల్ రివ్యూ అనేది కాదండి ఆప్షన్, ఎందుకంటే జుడిషియల్ రివ్యూ వచ్చేసి మనకు యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఓకే,
విధాన ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు అనేది మనకు ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్. ఓకే, ఉమ్మడి జాబితా అనేది మనకు ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ రిట్స్ అనమాట, ప్రోగ్రెసివ్ రిట్స్ అనేవి సో మనకు యూకే నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది దెన్ నెక్స్ట్ కొన్ని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎఫ్డీస్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇవి అమెండబిలిటీ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనమాట. రాజ్యాంగ సవరణ ఉంది కదా, సో ఈ అమెండబిలిటీ అనేది మనకు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఆర్టికల్ 368 అనమాట. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో కోనసీమలో సంక్రాంతి పండుగ యొక్క 3వ రోజు కనుమ. ఓకే, కనుమ నాడు జరుపుకునే 400 ఏళ్ల పురాతన సాంప్రదాయ పండుగ ఏది? పురాతన సాంప్రదాయం ఏంటంటే ప్రబల పండుగ అనమాట. ప్రబల పండుగ. ఓకే, ప్రబల పండుగ, ఇది ప్రబల పండుగ, ఇది కరెక్ట్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి గరిష్టంగా ఎన్ని సంవత్సరాల వరకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది? సో మనకు 1956 లో విడిపోయింది కదా. సో 1956 లో మనకు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ ఆంధ్ర రాష్ట్రం ఇవి 2 కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ అయ్యడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ అవడం జరిగింది. అప్పటి నుంచి వచ్చేసి మనకు జూన్ 2014 నాడు తెలంగాణ ఫామ్ అవ్వడం జరిగింది కదా. సో ఫామ్ అయినప్పుడు మనకు దీంట్లో వచ్చేసి షెడ్యూల్ ప్రకారం క్లియర్ గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో ఈ యాక్ట్ ప్రకారం వచ్చేసి మనకు కొన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో కొన్ని ఇంపార్టెంట్ అండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ కు ఎమ్మెల్యేస్ ఎంతమంది? సో 175 అనమాట. సో ఎంపీస్ లోక్సభ వచ్చేసి ఓకే 25 మెంబర్స్, రాజ్యసభ వచ్చేసి 17 మెంబర్స్. సో ఇవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో గుర్తుంచుకోండి. సో ద నెక్స్ట్ అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి క్యాపిటల్ అనమాట, ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు అంటే 10 ఇయర్స్ అండి. ఓకే, 10 ఇయర్స్ వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా మనకు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి భూమి, సముద్రం మరియు ఆకాశంలో సాహస కృత్యాలలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు భారతదేశం యొక్క అత్యున్నత జాతీయ గుర్తింపుగాను పేరు పెట్టండి ఏమన్నారు? సో టెన్జింగ్ నార్గే అనమాట, టెన్జింగ్ నార్గే. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్రం అతి తక్కువ అక్షరాస్యత రేటును నమోదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ అక్షరాస్యత రేట్ ఎంత? సో హైయెస్ట్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఏంటి, ఏ స్టేట్ లో ఉంది? లోయెస్ట్ లిటరసీ రేట్ ఏ విధంగా ఉంది? సో ఇండియన్ లిటరసీ రేట్ ఏ విధంగా ఉంది? సో ఇది చూసుకున్నట్లయితే మనకు 2011 లో ఏంటంటే సో ఇండియా యొక్క లిటరసీ రేట్ వచ్చేసి 74.04 అండి. ఓకే, లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2011 సెన్సస్ ప్రకారం 74.04 అయితే మనకు కేరళ వచ్చేసి 94 అనమాట. సో 94% కేరళ హైయెస్ట్ వన్ అనమాట. దెన్ నెక్స్ట్ లీస్ట్ వన్ వచ్చేసి 61.8, ఇది వచ్చేసి బీహార్ అండి. ఓకే, ఇవి 2. నెక్స్ట్ రీసెంట్ గా లిటరసీ రేట్ అనేది కరెంట్ అఫైర్ ఇష్యూలో ఉందండి. ఏంటంటే కంప్లీట్ లిటరసీ రేట్ అనమాట. ఏ స్టేట్ అయితే 95% కన్నా లిటరసీ రేట్ ఎక్కువగా అచీవ్ చేస్తుందో సో దాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం అంటారు. సో ఇది వచ్చేసి మిజోరాం అండి. ఓకే, మిజోరాం. సంపూర్ణ అక్షరాస్యత అంటే ఎంత అచీవ్ చేయాలంటే మోర్ దెన్ 95% అనమాట. సో మోర్ దెన్ 95% లిటరసీ రేట్ కనుక అచీవ్ చేస్తే దాన్ని సంపూర్ణ అక్షరాస్యత అంటారు. మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మిజోరాం, సెకండ్ వన్ వచ్చేసి గోవా అనమాట. ఓకే, సో లిటరసీ రేట్ గురించి అడిగింది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇది అనమాట. ద నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఓకే 1 ఏప్రిల్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ లో బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ మొత్తం కిలోమీటర్స్ లో అడగడం జరిగింది.
9 కరెంట్ అఫైర్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ద 2011 సెన్సెస్ డాటా పాపులేషన్ రిలీజియస్ కమ్యూనిటీస్ 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ రిలీజియస్ పరంగా ఎంత ఉంది ఏంటనేది అడిగాడు. సో దీంట్లో వచ్చేసి జైన్స్ పర్సంటేజ్ అడిగాడు. జైన్స్ పర్సంటేజ్ వచ్చేసి 0.4 అనమాట. సో హిందూస్ వచ్చేసి మనకు 79 పాయింట్ సంథింగ్. ఓకే, ముస్లిమ్స్ వచ్చేసి 14%. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ వచ్చేసి 2.3%. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఒకరిని అడిగినప్పుడు సో అన్ని పర్స్పెక్టివ్ లో అందరి గురించి బుద్ధిజం 0.7, దెన్ నెక్స్ట్ జైన్స్ వచ్చేసి 0.4. సో ఇలా అన్ని చూడాలన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హూ సైన్ ద పూనా ప్యాక్ట్ ఇన్ సెప్టెంబర్ 1932 అనమాట. సెప్టెంబర్ 1932లో పూనా ప్యాక్ట్ ఎవరెవరు సైన్ చేయడం జరిగింది? మహాత్మా గాంధీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. సో ఈ పూనా ప్యాక్ట్ ఏంటంటే సో మనకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనమాట. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేది లండన్ లో జరగడం జరిగింది. ఈ లండన్ లో జరిగినప్పుడు మన ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మహాత్మా గాంధీ అటెండ్ అవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ అండ్ సరోజినీ నాయుడు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మనకు 3 రౌండ్ టేబుల్ కు అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో 3 రౌండ్ టేబుల్స్ కి అటెండ్ అవ్వడం అయినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దళితుల పక్షాన దళితుల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితులకి సపరేట్ సీట్స్ కావాలని చెప్పేసి సపరేట్ సీట్స్ కోసం ఫైట్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే దీన్ని ఏమంటారంటే పూనా ప్యాక్ట్ అనమాట. కమ్యూనల్ అవార్డ్ 1932 అనమాట. సో రామ్సే మెక్డొనాల్డ్ పిఎం గా ఉన్నారు. సో బ్రిటన్ పిఎం గా ఉన్నారు. అప్పుడు ఏంటంటే కమ్యూనల్ అవార్డ్ అంటే ఈ దళిత్స్ కి ఏంటంటే సపరేట్ సీట్స్ ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫైట్ చేయడం జరిగింది. దళితులు ఇట్లా సపరేట్ గా ఉంటే వాళ్ళు అట్లే సపరేట్ గానే ఉంటారు, వీళ్ళను కామన్ పీపుల్ అని హిందూ పార్ట్స్ వీళ్ళని ఇందులో కలపాలని చెప్పేసి వీళ్ళ సీట్స్ ఇంక్రీజ్ చేయమని సపరేట్ సీట్స్ వద్దని చెప్పేసి సో ఫైనల్ గా ఒక అగ్రిమెంట్ కు రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య అప్పుడు ఈ హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఎవరు? గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు పూణేలోని ఎర్రవాడ జైల్లో హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు సో అంబేద్కర్ గారు అక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. దాన్నే వచ్చేసి పూనా ప్యాక్ట్ అంటాం అనమాట. పూనా ప్యాక్ట్ 1932. సో గాంధీజీ పట్టుబడ్డంతగాను అంబేద్కర్ ఒప్పుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట, సపరేట్ సీట్స్ అని కాకుండా. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినటువంటి క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి చారిటబుల్, ఇక్కడ ఏంటంటే ఏ తెలుగు నటుడు ప్రారంభించినటువంటి, ఇది వచ్చేసి కరెంట్ అఫైర్ క్వశ్చన్ అండి, అవసరం లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బహిరంగ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం అండ్ ఆర్థిక ఏకీకరణ జీవీసీ అనమాట. జీవీసీ అనుకూలమైన దేశీయ విధాన వాతావరణం తోడ్పడ ద్వారా సో ఆర్థిక అభివృద్ధికి బలమైన ప్రేరణ సృష్టించగలదు. జీవీసీ యొక్క పూర్తి పేరు ఏంటంటే జీవీసీ అంటే గ్లోబల్ వాల్యూ చైన్స్ అనమాట. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో 15వ శతాబ్దంలో విజయనగర సంగమరాజులు హరిహర రాయలు బుక్కరాయలు కట్టించినటువంటి దేవాలయం. ఓకే, విజయనగర కింగ్డమ్ అండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విజయనగర కింగ్డమ్ మీద వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. ఈ విజయనగర కింగ్డమ్ వచ్చేసి స్థాపకులు వచ్చేసి హరిహర రాయలు బుక్కరాయలు. ఓకే, విజయనగర కింగ్డమ్, ఈ విజయనగరం వచ్చేసి స్థాపకులు వచ్చేసి హరిహర రాయలు బుక్కరాయలు. సో దీంట్లో వచ్చేసి ఒక 4 వంశాలు: సంగమ, సాలువ, తులువ, దెన్ నెక్స్ట్ వచ్చేసి అరవీడ్ అనమాట. సో ఈ తులు వంశానికి చెందినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు హరిహర బుక్కరాయలు కట్టించినటువంటి దేవాలయం ఏంటిది అని అడగడం జరిగింది. శ్రీశైలం కాదు అండి, శ్రీశైలం కాదు. దెన్ నెక్స్ట్ సింహాచలం టెంపుల్ కూడా కాదు. సో యాగంటి అనమాట, యాగంటి ఇది టెంపుల్. దెన్ నెక్స్ట్ పాండురంగ స్వామి టెంపుల్ మచిలీపట్నం, ఇది కూడా కాదు. సో యాగంటి టెంపుల్ అనేది ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైవే క్యారిడార్లపై పచ్చదనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైవేస్ అన్నమాట. హైవేస్ పైన పక్కన చెట్లను పెంచడానికి ఏ ఇయర్ లో స్టార్ట్ చేయడం జరిగింది? గ్రీన్ హైవేస్ అనేది 2015 లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది
ఇక్కడ వాట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ November 22 కోస్టల్ లెంత్ అనమాట. సో కోస్టల్ ఏరియా ప్రకారము సో ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ ఎంత అన్నాడు. ఇది సో 772 ఇది తప్పు. దెన్ నెక్స్ట్ 972 అండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ వచ్చేసి 972. ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఇష్యూలో ఉందండి. సో ఎందుకంటే రీసెంట్ గా మనకు ఆధునిక టెక్నాలజీతోని మోడర్న్ టెక్నాలజీతోని మళ్ళీ సర్వే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెకండ్ ఉంటుండే కోస్టల్ లెంత్ లో. ఫస్ట్ వచ్చేసి గుజరాత్ ఉంటుండే. ఓకే, గుజరాత్ ఉంటుండే. సో సెకండ్ వచ్చేసి ఏపీ ఉంటుండే. బట్ ఇప్పుడు వచ్చేసి గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దెన్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి తమిళనాడు ఉంది. సో థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ వచ్చేసి మనకు 1053 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అనమాట 1053 కిలోమీటర్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ మనకు స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ వచ్చేసి 1053 థర్డ్ ప్లేస్ లో ఉందండి. ఓకే, సో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లెంత్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద మరియు పొడవైన గుహ వ్యవస్థగా పరిగణించబడే బెలూమ్ గుహలు. ఈ బెలూమ్ గుహలు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి? బెలూమ్ గుహలు వచ్చేసి మనకు కర్నూలులో ఉన్నాయండి. ఇది బెలూమ్ గుహలు వచ్చేసి బెలూమ్ కేవ్స్ వచ్చేసి కర్నూలులో ఉన్నాయి. ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది? సో 7th June 2018 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది స్కీమ్ ఉంది కదా. సో ఈ స్కీమ్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్ అనమాట. స్కీమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అనేది కొంచెం చూడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ అనేది ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ విషయానికి చూసినట్లయితే పిఎం కిసాన్ అనమాట. పిఎం కిసాన్ వచ్చేసి 6,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం 6,000 రూపీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ సైజ్ అనమాట. ల్యాండ్ సైజ్ ని బట్టి కాకుండా ఒక 6,000 రూపీస్ 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం జరుగుతుంది. 2K ఇలా 2,000 ఒక 3 టైమ్స్ ఇస్తారు. ప్రయాణం వచ్చేసి 6,000 రూపీస్ చిన్న సన్నకారు రైతుల యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది డబుల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే పిఎం కిసాన్ అనమాట. ఓకే, ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ చేయడం జరిగిందంటే 2018 అనమాట. ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద ఎన్విస్ వెబ్సైట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగం దాదాపు 66% ఏ రకమైన నేలతో కూడి ఉంది. సో ఇది అగ్రికల్చర్ అనేది సో మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. సాయిల్స్, ఎస్పెషల్ గా సాయిల్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క సాయిల్స్ ఎన్ని రకాలు, సో ఏంటి, ఏ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది? ఎక్కువ ఉన్నటువంటి సాయిల్స్ వచ్చేసి మోర్ దెన్ 66% వచ్చేసి రెడ్ సాయిల్స్ అనమాట. ఓకే, రెడ్ సాయిల్స్ ఇది గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సంగీత నాటక అకాడమీ అవార్డు 2012 లో సో ఎంతమంది కళాకారులకు ఠాగూర్ సమ్మాన్ అని పిలిచి గొప్ప గౌరవాన్ని ఇచ్చారంటే ఒక 100 మెంబర్స్ కండి. ఓకే, ఇది అకార్డింగ్ టు ద సెన్సస్ 2011 రిపోర్ట్ ప్రకారం ఇండియా హ్యాడ్ లీస్ట్ పాపులేషన్. హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది? 2000. పాపులేషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉన్నాయి కోర్ట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఏంటంటే పాపులేషన్ గురించి ఖచ్చితంగా ఒక 3 to 5 క్వశ్చన్స్ అండి. 3 to 5 క్వశ్చన్స్ రిపీటెడ్ గా ఉన్నాయి. సో పాపులేషన్ కానీ లిటరసీ రేట్ కానీ సో సేమ్ అది ఒకే సింగిల్ చాప్టర్ లో ఉంటున్నాయి. సో ఇవి చూసినట్లయితే ఇక్కడ అతి తక్కువ జనాభా వచ్చేసి మనకు ఇండియాలో 2011 సెన్సస్ ప్రకారం సిక్కిం అండి. ఓకే, నాగాలాండ్ కాదు, గోవా కాదు, మిజోరాం కాదు. సో ఇది అనమాట. సో సిక్కిం లీస్ట్ పాపులర్ స్టేట్ అనమాట. సో హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ సిక్కిం లో వచ్చేసి లీస్ట్ ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఏ యూనియన్ టెరిటరీలో ఉంటుందంటే ఢిల్లీ అండి. ఓకే, ఢిల్లీలో ఉంది హైయెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ డెన్సిటీ, ఇండియా యొక్క పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ హైయెస్ట్ ఎక్కడ ఉంటుందంటే 380 ఇది వచ్చేసి మనకు బీహార్ అండి. ఓకే, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటిది బీహార్. ఓకే, ఇది లీస్ట్ వన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి.
దెన్ నెక్స్ట్ వచ్చేసి గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి గార్బేజ్ ఫ్రీ సిటీస్ అనమాట, చెత్తరహిత చట్టాల విజన్ కింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్లు మంజూరు చేయడం జరిగింది, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2022 నాటికి భారత ప్రధాన న్యాయమూర్తులతో సహా భారత సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తుల సంఖ్య? సో సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? సో ఒరిజినల్ గా వచ్చేసి మనకు స్టార్టింగ్ లో వచ్చేసి 1950 సుప్రీంకోర్టు 1950లో ఫామ్ అయినప్పుడు వచ్చేసి 1+7 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ప్రస్తుతం 2025 జూన్ నాటికి వచ్చేసి 1+33 అనమాట. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దెన్ నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ అనమాట, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇట్లా మొత్తం వచ్చేసి 34 మెంబర్స్ ఉన్నారు. సో ఇది రీసెంట్ గా సుప్రీంకోర్టు విషయానికి వచ్చినట్టయితే మనకేంటంటే కొలిజియం సిస్టమ్ ఒకటి, దెన్ నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జి అనమాట. సో ఇంపీచ్మెంట్ ఎలా తొలగిస్తారు అనేది కరెంట్ అఫైర్ ఇష్యూలో ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే సో సుప్రీంకోర్టు అయితే మనకు వచ్చేసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనమాట, ఇది గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ హైకోర్టు వచ్చేసి మనకు ఆర్టికల్ 218 అనమాట. సో ఈ ఆర్టికల్స్ ఏ విధంగా రిమూవ్ చేయడం జరుగుతుంది, ఎంతమంది ఉన్నారు, సో ఇది ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి తుంగభద్ర నది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఎన్ని కిలోమీటర్లు సరిహద్దుగా ఉంటుందంటే ఇది వచ్చేసి ఫ్యాక్ట్స్ అనమాట. సో 58 కిలోమీటర్స్ అండి, 58 కిలోమీటర్స్. సో ఎక్కువ ఫ్యాక్ట్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ కాకుండా జస్ట్ ఫ్యాక్ట్స్ ఓవర్వ్యూ లాగా షార్ట్ కట్స్ లో ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది అనమాట. సో ఏపీ హైకోర్ట్స్ మీరు కంప్లీట్ గా సిలబస్ కనుక మన యాప్ లో క్లాసెస్ విన్న తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఏపీ హైకోర్ట్ మీరు వేరియస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఏంటంటే ఇవి ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కంప్లీట్ గా మిషన్ సిద్ధి అండి. సో మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ కండక్ట్ చేస్తుంది మిషన్ సిద్ధి. సో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆస్పిరెంట్స్ ను మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆస్పిరెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వచ్చేసి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగింది. సో తీసుకొచ్చిన స్కీమ్ వచ్చి మిషన్ సిద్ధి అండి. సో ఈ మిషన్ సిద్ధిలో వచ్చేసి మనకు 25 టెస్టులు ఉంటాయండి. సో సిలబస్ ప్రకారము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి రూపొందించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మిషన్ సిద్ధి ప్రోగ్రామ్ లో ఒక 25 టెస్ట్ సిరీస్ ఉంటాయండి. ఈ 25 టెస్టులను పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్లయితే సో మనం జాబ్ కొట్టవచ్చు. సో ఇది అన్నమాట. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ 25 టెస్ట్ సిరీస్ ని కేవలం 99 రూపీస్ కండి, 99 రూపీస్కే 25 టెస్ట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.